ఎదుటివారిని దూషించడం నేరమా? జెన్జీ భాషలో ఆ తిట్లను ఎలా చూడాలి? ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. ఒక మాట, ఒక తిట్టు, ఒక ఆవేశపు వ్యాఖ్య, ఇవి కేవలం భావోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమేనా, లేక చట్టం దృష్టిలో నేరమా? జంతర్ మంతర్లో జరిగిన ఓ నిరసన సమయంలో ఓ యువతి ప్రధానమంత్రి మోదీపై అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించిన వీడియో వైరల్ కావటం, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేయటం, క్షమాభావం వ్యక్తం చేయటం, ప్రధానమంత్రి స్వయంగా క్షమాభావం వ్యక్తం చేయటం, ఈ మూడు పరిణామాలు ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తీసుకొచ్చాయి. దూషించడం ఎప్పుడు నేరంగా మారుతుంది? ఒక వ్యక్తిని విమర్శించటం, నిరసన వ్యక్తం చేయటం, కోపాన్ని బయట పెట్టడం, వీటి మధ్య గీత ఎక్కడుంటుంది? ముఖ్యంగా జెన్జీ తరానికి దూషణ అనేది ఎందుకు సాధారణ సంభాషణగా మారుతోంది? ఈ మొత్తం వ్యవహారాన్ని చట్టపరంగా, సామాజికంగా, మానసిక కోణంలో విశ్లేషిద్దాం. జంతర్ మంతర్ ఘటనలో అసలు ఏం జరిగింది ఒకసారి గుర్తు చేసుకుందాం. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సమయంలో ఓ యువతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్రమైన అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశాంతతకు భంగం కలిగించే ఉద్దేశంతో అవమానించటం, పరువు నష్టం కలిగించడం వంటి అంశాలపై భారతీయ న్యాయ సంహితలో కొన్ని సెక్షన్ల కింద చర్యలు తీసుకున్నారు. అయితే ఆ యువతి కుటుంబ సభ్యులు తర్వాత క్షమాపణలు చెప్పారు. ఆ యువతి కూడా వీడియో ద్వారా తన వయసు 15 సంవత్సరాలని, తాను చేసిన పని తప్పు అని అంగీకరిస్తూ దేశ ప్రజలకు క్షమాపణలు కోరింది. మరోవైపు ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ చిన్న వయసులో చేసిన తప్పులు క్షమించి సరైన మార్గం చూపించడం సమాజం యొక్క బాధ్యతని అన్నారు. అయితే ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిలోనికి వస్తుందన్నారు. మరికొంతమంది ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి ఇలాంటి భాష వాడటం సమాజంలో అశాంతికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. అసలు తిట్టడం చట్టపరంగా నేరమా? చట్టాల ప్రకారం ప్రతి తిట్టు లేదా ప్రతి అసభ్య పదజాలం నేరం కాదు. చట్టం ఒక పదాన్ని మాత్రమే చూడదు, ఆ పదం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా పరిశీలిస్తుంది. ఉదాహరణకు, స్నేహితుల మధ్య సరదాగా ఉపయోగించే కొన్ని పదాలు బయట వ్యక్తిని అవమానించడానికి ఉపయోగిస్తే వాటి అర్థం పూర్తిగా మారిపోతుంది. అంటే ఒకే పదం ఒక సందర్భంలో సాధారణ సంభాషణ అయితే కాకపోవచ్చు, మరో సందర్భంలో అవమానం లేదా బెదిరింపుగా కూడా మారచ్చు. న్యాయ నిపుణుల ప్రకారం కేసుల్లో ప్రధానంగా పరిశీలించే అంశం ఇంటెంట్, అంటే ఉద్దేశం. ఎవరినైనా కావాలని అవమానించడానికి, వారి గౌరవాన్ని దెబ్బతీయటానికి, భయపెట్టడానికి లేదా సామాజికంగా కించపరచడానికి ఉపయోగించిన భాష అయితే అది చట్టపరమైన సమస్యగా మారుతుంది. ఏ చట్టాల కింద కేసులు నమోదవుతాయో ఇప్పుడు చూద్దాం. దూషణ లేదా అవమానకరమైన వ్యాఖ్యలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలో కొన్ని సెక్షన్లు వర్తిస్తాయి. శాంతి భంగానికి కారణమయ్యే ఉద్దేశంతో అవమానించడం, క్రిమినల్ బెదిరింపులు వంటి అంశాల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉండటం, కొన్ని సందర్భాల్లో మహిళలను ఉద్దేశించి వారి గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే మరింత తీవ్రతరమైన సెక్షన్స్ కూడా వస్తాయి. అయితే ప్రతి సందర్భంలో ఒకే రకమైన శిక్ష ఉండదు. పోలీసులు నమోదు చేసే సెక్షన్లు, కోర్టు పరిశీలించే పరిస్థితులు, నిందితుడి ఉద్దేశం, ఇవన్నీ ఆధారంగా నిర్ణయం జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో ఎదుటివారిని దూషించడం ఎందుకు సాధారణమైంది? ఈ ప్రశ్నకు ఇక్కడే జెన్జీ తరంపై చర్చ మొదలవుతుంది. ప్రస్తుత యువతలో భాషా వినియోగం గత తరాలతో పోలిస్తే చాలా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా, ఓటీటీ కంటెంట్, స్టాండ్ ఆఫ్ కామెడీ, ఆన్లైన్ గేమింగ్ సంస్కృతి దీనిపై ప్రభావాన్ని చూపించాయి. ఇప్పటి యువత ఎక్కువగా చూసే వెబ్ సిరీస్లు, షార్ట్ వీడియోస్, మీమ్స్లో అసభ్యమైన పదజాలం తరచుగానే కనిపిస్తుంది. ఒకప్పుడు సినిమాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడడానికి సంకోచించే పదాలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో సాధారణంగా వినిపిస్తున్నాయి. దీంతో కొంతమంది యువతకు గాలి అనేది అవమానకరమైన విషయం కాదు, భావోద్వేగాన్ని వ్యక్తం చేసే సాధారణ పద్ధతిగా మారిపోయింది. ఈ అంశంలో జెన్జీ మానసిక ధోరణి ఏంటో చూస్తే, మానసిక నిపుణుల ప్రకారం తిట్టు అనేది కేవలం కోపాన్ని చూపించే సాధన మాత్రమే కాదు, మనిషి కోపం, ఆశ్చర్యం, బాధ, ఆనందం వంటి బలమైన భావాలు బయటపెట్టడానికి కొన్నిసార్లు తీవ్ర పదాలు ఉపయోగిస్తాడు.
చిన్నప్పటి నుంచి పిల్లలు చుట్టూ ఉన్న భాషను గమనిస్తూ నేర్చుకుంటారు. కుటుంబం, స్నేహితులు, సోషల్ మీడియా ఇవన్నీ వారి భాషపై ప్రభావాన్ని చూపిస్తాయి. జెన్జీ తరానికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ జీవితాల మధ్య తేడా పూర్తిగా తగ్గిపోయింది. వాట్సాప్ గ్రూప్స్, గేమింగ్ చాట్స్, సోషల్ మీడియా కామెంట్స్, కాలేజీ సంభాషణలు అన్నింటిలో ఒకే రకమైన అనధికారిక భాష వినిపిస్తోంది. దీంతో కొంతమంది యువతలో ఇది కేవలం భాష మాత్రమే అనే భావన పెరిగింది. అయితే ప్రతి దూషణ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలోనికి వస్తోందా అంటే ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని, నాయకులను, వ్యవస్థలను విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కానీ విమర్శకు, వ్యక్తిగత దూషణకు మధ్య తేడా ఉంటుంది. ఒక విధానాన్ని వ్యతిరేకించడం వేరు, ఒక వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా దూషించడం వేరు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఇతరుల గౌరవం, చట్టపరమైన హక్కులు కూడా రక్షించాల్సి ఉంటుంది. గతంలో ఉద్యమాల్లో భాష ఎలా ఉండేది అని పరిశీలిస్తే భారత రాజకీయ ఉద్యమాల చరిత్రలో తీవ్రమైన విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు వచ్చాయి. బోఫోర్స్ వివాద సమయంలో రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. అయితే గతంలో ఉద్యమాల్లో ప్రధానంగా నినాదాలు, రాజకీయ విమర్శలు ఉండేవి. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో వ్యక్తిగత దూషణలు, వైలెంట్ కంటెంట్ కోసం తీవ్ర భాష ఉపయోగించడం పెరిగిపోయింది. అసలు సమస్య దూషణేనా లేక మారిపోతున్న కమ్యూనికేషన్ విధానమా? ఇక్కడ ప్రశ్న కేవలం ఒక వ్యక్తి ఉపయోగించిన పదాల గురించి కాదు, ఇది సమాజంలో మారుతున్న సంభాషణ విధానం గురించి. డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా ఉంది. ప్రతి మాట కొన్ని సెకండ్లలో లక్షల మందికి చేరుతోంది. గతంలో ఒక వ్యక్తి కోపంలో చెప్పిన మాట అక్కడితో ముగిసిపోయేది. ఇప్పుడు అదే మాట శాశ్వత డిజిటల్ రికార్డ్గా మారుతోంది. అందుకే వ్యక్తిగత సంభాషణలో, ప్రజా వేదికల్లో, సోషల్ మీడియాలో భాష విషయంలో మరింత బాధ్యత అవసరం.